నమస్కారం రావు గారు. నమస్తే వర్మ. ఏంటి పీఠముళ్ళు చిక్కుముడులు ఇలా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ బ్రహ్మముడి సమయంలో ఉండాలి, బ్రహ్మముడి లేకపోతే అసలు ముడి ఆయన వేయాలి. చెప్పండి. వారాహి స్కెడ్యూల్ ఖరారయ్యింది. 27వ తేదీ నుంచి ఉత్తరాంధ్ర నుంచి పవన్ కళ్యాణ్ గారు రంగంలోకి దిగుతుంటే అదే 27 నుంచి రాయలసీమ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర. ఎలా చూడాలి? స్టార్ క్యాంపెయినర్స్ ఇద్దరు కూడా ఆ గట్టు ఈ గట్టు అన్నట్టుగా ఉన్నారు. ఈ మధ్య 23, 24లో చంద్రబాబు కుప్పంలో పర్యటిస్తాడని దీనికి ప్రజాగలం టిప్, ప్రజాగళం. కాబట్టి ఇంకా యుద్ధానికి సిద్ధమవుతున్నారు. సిద్ధం సభలు ఎవరు పెట్టినా లేకపోతే ఇంకా ఎవరు గళమన్నా అవన్నిటికీ రణరంగంలోకి దిగాల్సినటువంటి సమయం ఆసనమైంది. ఇక్కడ గుర్తించవలసింది ఏంటంటే ఎవరు ఏ స్థానాలకు ఎలాంటి ప్రాధాన్యత ఇస్తున్నారు, ఎలాంటి అంచనా వేస్తున్నారు అన్నది కూడా మనకు అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి వరకు వైసీపీకి రాయలసీమ పెట్టని కోట, అక్కడ ఎక్కువ స్థానాలు 2 సార్లు కూడా వచ్చాయి ఓడిపోయిన అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా. అందుకనే ఆయన అక్కడి నుంచి తీసుకొస్తున్నాడు. దానికి చాలా పకడ్బందీగా బస్సు గిస్సు అంతా. చంద్రబాబు నాయుడు ముందు తన స్థానం చాలా పకడ్బందీగా ఉండాలి కాబట్టి ఒక్కసారి కుప్పంలో తిరిగి వస్తే తర్వాత ఇతర కార్యక్రమాలు చూసుకోవచ్చు అనే ఆలోచనలో ఆయన ఉన్నారు. పవన్ కళ్యాణ్ విశాఖ నుంచి చేయటం అనేది ఆసక్తికరమైంది. ఆయన ఇదివరకు నిజానికి విశాఖకు వెళ్ళారు గోదావరి జిల్లాల తర్వాత. ఇప్పుడు ఆయన విశాఖ ఎందుకు వెళ్తున్నారు అంటే రకరకాల సర్వేలు అంచనాలు వీటన్నిటిలో కూడా ఒక 3 ప్రాంతాలకు సంబంధించి స్పష్టత ఉంది. రాయలసీమలో వైసీపీ లీడింగ్ ఉంటుంది, గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్కు జనసేనకి ఎడ్జ్ ఉంటుంది, కృష్ణా గుంటూరు, ముఖ్యంగా గుంటూరులో తెలుగుదేశం పార్టీకి కొంచెం బాగా అనుకూలత ఉంటుంది. ఉత్తరాంధ్ర అందులో విశాఖపట్నం అన్నది పోటాపోటీగా ఉంది. విశాఖపట్నంలో బీజేపీ కలవడం కొంచెం నష్టం అనే ఒక అంచనా కూడా ఆ క్యాంపులో ఉంది. ఓకే, బీజేపీతో చివాట్లు తిని ఒప్పించినవాడు, బీజేపీ పొత్తు కోసం పట్టుపడినవాడు, అంతకుముందు విశాఖ గర్జన ఏదో చేశాడు కదా. కాబట్టి విశాఖ నుంచి ప్రారంభిస్తే ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి వచ్చి గోదావరి జిల్లాలో సెటిల్ అవుతాడు. అది పవన్ ప్లాన్. సో ఈ రోడ్ మ్యాప్ అనేది వాళ్ళ పొలిటికల్ మ్యాప్కి అనుగుణంగానే ఉంది అనేది మనకు అర్థమవుతుంది. అలాగే చంద్రబాబు కూడా ఉపేక్ష చేయకుండా కుప్పంకు ముందే వెళ్ళడం ద్వారా అక్కడ ఉన్న సీరియస్నెస్ ఆఫ్ ది ఛాలెంజ్, తన టార్గెట్ కాన్సన్ట్రేషన్ కూడా చెప్తున్నారు. మీ చర్చలో మనం కలపగలిగింది ఏంటంటే లోకేష్ కూడా, అవును, లోకేష్ కనిపించట్లేదు. లోకేష్ కూడా మంగళగిరి మీద మ్యాక్సిమం కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. మంగళగిరి గెలవటం అన్నది తనకు మంగళప్రదమైన భవిష్యత్తుకు బాట. రెండోసారి కూడా అక్కడ దెబ్బతింటే కుదరదు అని అది వైసీపీ వాళ్ళు కూడా గుర్తించారు, తంటాలు పడుతున్నారు. అదే లోకేష్ కూడా ఇప్పుడు వీళ్ళిద్దరు ఈరోజు సమావేశం కూడా అయ్యారు కదా, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు. లోకేష్ ఏంటంటే మీరే పెద్దవాళ్ళు చూసుకోండి, నేను అక్కడికి వచ్చిన కొద్దీ నా చుట్టూ వార్తలు కథనాలు, నాకు లేనిపోయిన ఆరోపణలు ఇవన్నీ నాకు అనవసరం, సీట్ల సర్దుబాటు అనే అంశంలో నేను ప్రత్యక్షంగా తలదూర్చాను అనే ఒక వైఖరి ఆయన తీసుకున్నాడు. అలాగే ఈ వేదికల మీద వీటన్నిటి మీద నేను ఎక్కువ కనిపించను. ఇంకొక సమస్య కూడా ఉంది. చంద్రబాబు నాయుడు వయస్సు, అరెస్టు వీటన్నిటి నుంచి అన్ని నియోజకవర్గాలు తిరగల. లోకేష్ తిరగాలనుకున్నాడు, ఆయన కూడా దీనివల్ల నాన్న దగ్గర 50-60 నియోజకవర్గాల్లో లోకేష్ తిరగలేదు. పాదయాత్రలో అటు కవర్ చేయలేదండి. ఏ యాత్ర మాత్రం ఏదైనా పెట్టండి, అక్కడ క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉంది, గెలుస్తుందా లేదా ఇవన్నీ అంటే ఆయన ప్రత్యక్షంగా వెళ్ళాల్సిన ఒక 50 దాకా ఉన్నాయి. కాబట్టి ఈ 3 యాత్రలు కాకుండా ఆయన ఒకటి అంతర్గతంగా చేసుకుంటూ పోతాడు. ఇన్ని కారణాల వల్ల రాజకీయ పార్టీల నాయకులు మీరు దీనికి ఇంకొకటి కూడా కలపవచ్చు. ఈరోజు విజయవాడలో కాంగ్రెస్, కమ్యూనిస్టులు, జేడీ లక్ష్మీనారాయణ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా సమావేశమై 2 పార్టీలను కూడా ఓడించాలి. 2 కూటమి, ఇటు ఎన్డీఏను అటు జగన్మోహన్ రెడ్డిని కూడా ఓడించాలి. అసలు బీజేపీని ఎవరు క్వశ్చన్ చేయట్లేదు. మొన్న ప్రధాని వచ్చి ఒక్క హామీ కూడా ఇవ్వలేదు. అంటే ఇండియా అనేది ఆవిర్భవిస్తూ ఉంది ఏపీలో. ఇప్పటివరకు ఇండియా అనే ఇది లేదు కదా ఫార్మేషను. ఇండియా కూడా వస్తుందంటే ఇండియా, ఎన్డీఏ ప్లస్ జగన్ రీజనల్ పార్టీ ఈ పద్ధతిలో వస్తుంది. కాబట్టి ఇదంతా కూడా ప్రిపరేషన్ టు ది ఎలక్షన్ వార్, పోల్ బ్యాటిల్ అని మనం చెప్పొచ్చు. ఓకే సార్, ఏదైతే మీరు అంటున్నారో ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నాయండి లేకపోతే ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఉన్నాయండి, జనసేనకి